ബോസാണോ? ഓ മോനെ ലാലേട്ടൻ. Welcome to Cheers with Cheng. So let's react to the next scene of Janata Garage. So I feel some fight is going to happen because last scene it was like almost we are getting a kind of a hint that something is going to happen. കാരണം ഉണ്ണിമുകുന്ദൻ ഓൾറെഡി പുറത്തോട്ട് പോയിട്ടുണ്ട്. ഹീസ് ഔട്ട് ഓഫ് ദ ഹൗസ്. ആൻഡ് അത് മാത്രമല്ല ലൈക്ക് നിത്യമേനോന്റെ ക്യാരക്ടർ നിത്യമേനോൻ തിരിച്ചു വന്നിട്ടുണ്ടല്ലേ. അപ്പൊ ഓൾമോസ്റ്റ് അവിടെ ഒരു പുതിയൊരു കപ്പിൾ സംഭവം വരുന്ന പോലെ ഉണ്ട്. And also like ഒരു cool ആയിരുന്നു last time. Last scene പറഞ്ഞ a bit of cool, especially like that moment was there, especially നിത്യമേനോൻ's father and all. ആ ഒരു സംഭവങ്ങളൊക്കെ വന്നപ്പോ ദാറ്റ് ഒരു മുറുക്കം കുറച്ചൊന്ന് കുറഞ്ഞു. So again they will be tightening the thing. Yeah, because it's a repairing thing. Janata Garage. That is what. So let's watch. Ready? కొత్తగా 200 కోట్ల మైన్ కోసం 2 ఊళ్ళని బెదిరించి ఖాళీ చేయించాను. దానికి కూడా అడ్డుపడ్డాడు. అవునా కొడుకు. Oh. డోంట్ వరీ మై బాయ్. పిల్లోడే కదా, వాడిని నేను హ్యాండిల్ చేస్తాను. Some plan. No, he is coming directly, I think. Oh yes, the right to come to this house, right? That's why. He is only here, no? టైం ఎంత ఫాస్ట్ గా మూవ్ అయింది. 25 ఏళ్ళు, సేమ్ ప్లేస్, ఏం మారలేదు. మనుషులు కూడా అనుకుంటా. అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి వచ్చాను. వాళ్ళంటే పాతకాలం మనుషులు, మొరటి మనుషులు, అర్థం చేసుకోలేదు. బట్ యు ఆర్ దిస్ జనరేషన్ మ్యాన్. నాలాగే చాలా డ్రీమ్స్ ఉంటుంటాయి. టు లివ్ లైఫ్ కింగ్ సైజ్. ఏం కావాలో అడుగు. నోటికి తోచింది ఎంత పెద్దదైనా. చాలా చిన్నదే అడుగుతాను. తప్పుడు పనులు చేయొద్దు. Oh. Same old song. I'm a businessman. చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి నాకు. వాటిని దక్కించుకునే పనిలో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. చిన్న చిన్న ప్రాణులు కొందరు సఫర్ అవుతారు. నువ్వేదో ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్ పని విన్నా. నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అడవి ఉంటుంది, అందులో పులి ఉంటుంది. అది బతకాలంటే చిన్న చిన్న ప్రాణుల్ని చంపాలి, తినాలి. దట్స్ నేచర్. మనం మార్చగలమా? నేను పులి లాంటి వాడిని. నేను బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు కొందరు పోతాను. రైట్. పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు పోవాలి. దట్స్ నేచర్. కాకపోతే నా కథలో పులి నేను. చిన్న ప్రాణులు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి. కష్టాల్లో ఉన్నవాడు తలుపు తడితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళ పట్ల. ఇప్పుడు అలా కాదు. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ഒരു ഫയർ കണ്ടിട്ടോ, അതാണ്. చాలా రోజుల క్రితం పెదనానికి యాక్సిడెంట్ అయింది. రిపేర్ కానీ చెల్లిన కారు ఇప్పటిదాకా కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రాలేదు. మറ്റേതാണ് యాక్సిడెంట్. ఎవరో కావాలని చేసి ఉంటారని ఎవడి మీద పడితే వాడి మీద అనుమాన పడుతూనే ఉంటాను. నీ మీద కూడా. సో నా కంట్లో ఎంత తక్కువ పడితే అంత మంచిది. చెప్పండి ముఖేష్ గారు. ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను మీకు, మీ పార్టీకి ఇంత ఫండ్స్ ఇస్తున్నా ఆ జనతా గ్యారేజ్ విషయంలో మీరేం చేయలేకపోతున్నారు. రోజు రోజుకి వాళ్ళ హవా పెరిగి చాలా ప్రాబ్లం గా ఉంది నాకు. పైగా కొత్తగా ఎవడో వచ్చాడు. మా వ్యాపారాల్ని వదలట్లేదు, మా మనుషుల్ని వదలట్లేదు. ఏదో ఒకటి చేయాలి.
నేను కూడా ఆ కుర్రాడి గురించి విన్నాను. సత్యం కంటే డేంజర్ అంట కదా. నా మాట విని వాళ్ళ కంటో పడకుండా కొంచెం పద్ధతిగా ఉంటే బెటర్. వ్యాపారం పోతే మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు, ప్రాణం పోతే కష్టం కదా. అందరికీ కావలసిన వారాయన. స్టేట్ లో ఈయనంటే గిట్టని వాళ్ళు కానీ, పొలిటికల్ పార్టీ కానీ లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక గ్యారేజ్, కొందరు మెకానికల్ వల్ల మనశ్శాంతి లేదు అని వినడానికే బాగా లేదు సార్. మా ఫ్యామిలీ వల్ల మీకు ఈ ప్రాబ్లం అని వినడానికి చాలా గిల్టీగా ఉంది అంకుల్. యూ గివ్ మీ గ్రేట్ లైఫ్. మీకోసం ఏదైనా చేయాలని ఉంది. హీస్ గోయింగ్ టు బి అగైన్స్ట్. జనతా గ్యారేజ్ ని లేపేద్దామా? చాలా కష్టం రాఘవ. ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అంత ఈజీ కాదు. కరెక్ట్, మీకు ఈజీ కాదు, కానీ గవర్నమెంట్ కి చాలా ఈజీ. పొలిటీషియన్స్ కి కోట్లు కోట్లు ఫండింగ్ ఇచ్చే బంగారు బాధాయ. సీఎం కుర్చీలో కూర్చొని ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఎదుగుతాను. వేస్ట్. 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. సీఎం నన్ను సీఎం ని చేస్తే ప్రమాణ స్వీకారం చేసిన గ్యారేజ్ చెత్త చెదరం అన్ని హుస్సేన్ సాగర్ లో పడేస్తాను. అది ఫేవర్ అనే కాదు, అందరికీ కావలసిన వారు మీరు. ఏదో ఒక దారుణం జరిగి గవర్నమెంట్ పడిపోవాల్సిన, ఎంత పెద్దదైనా సరే, కానీ మిస్ అవ్వకూడదు. అంత ఫాస్ట్ కావాలంటే సిటీలో బ్లాస్ట్ ప్లాన్ చేయడం బెటర్. చాలా మంది పోతారు. There will be a lot of chaos. Perfect. ఆ గోలకి గవర్నమెంట్ కూడా తట్టుకోలేదు. ബ്ലാസ്റ്റിംഗ് ആണ് പ്ലാൻ. അത് ഇഷ്യൂ വരണ്ടേ, അപ്പോഴല്ലേ ഇലക്ഷൻ സംഭവങ്ങളൊക്കെ വരുന്നത്. బండి రిపేరు. This is a poster, right? ఆల్రెడీ పెళ్ళైంది, ఒక బాబు కూడా. హస్బెండ్ పోయాక బాబుతో లైఫ్ అలవాటైపోయింది. అలవాటైంది, కానీ ప్రేమించే మనిషి దొరికితే సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దానికి పెళ్ళంటే 10 మంది ఏమనుకుంటారు? ఆ 10 మంది ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఆవిడేమనుకుంటుందో తెలుసుకుంటే. చాలా మంచివారన్నయ్య. నాకు బాబుకి జీవితాంతం తోడుగా ఉంటారు. ఒకసారి మీరు కూడా మా ఇంటికి వస్తే బాగుంటుంది. ఆఖరికి బోస్ గడికి పెళ్లి అయిపోతుంది. బాబు నమస్తే. నమస్కారం. వస్తున్నా, షాదీ పక్క అయినట్టు కదా. షాదీ ముబారక్. నమస్కారం. నమస్కారం. ఏం పోసినా పెళ్లి కుదిరిందట కదా. మరి ఖాళీ కూర్చొని తింటే ఏం ఖుషి వస్తుంది. మస్తు ధూమ్ధామ్ చేయాలి. బంగారం ఎక్కడ్రా? It's going to be song. That also like almost end, no? Some song required. In song she is coming. Guest, but song. Three heroines almost. గుంటూరు చెల్లి. ఇంగ్లీషులోన దండ పెట్టరెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఎందుకంటే నేను పక్కా లోకల్. This song. Get పక్కా లోకల్. That's why no, Kajal is coming in, so it's not segment song, no? അതൊരു എൻഡ് മൊമെന്റ് ഉണ്ട് ഏകദേശം. അല്ല, it's almost end. Yeah. 20 മിനിറ്റ് ഉള്ളൂ. നല്ല ബീറ്റ് ഇട്ടോ ഇതിൽ. പക്ഷെ കാജൽ സ്കോർ ചെയ്യുന്നില്ലേ? എനിക്ക് കാണാനില്ല.
ഡാൻസ് കളിക്കുന്നുണ്ടെങ്കിൽ ഇങ്ങനെ സിംഗിൾ ഫ്രെയിമിൽ വരുമ്പോ പിന്നെയും മനസ്സിലാവുന്നത്. ഐ ഫീൽ ഇറ്റ്സ് ബിക്കോസ് ഓഫ് കോസ്റ്റ്യൂം കേട്ടോ. ആള് ഭയങ്കര നോർമൽ കോസ്റ്റ്യൂം അല്ലേ ഇട്ടേക്കുന്നേ, ദാറ്റ്സ് വൈ. ഓവർ കളർഫുൾ അല്ല. Wow. ജീൻസിലാ ചെയ്യുന്നത്. Throughout this movie he's in jeans only, right? ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ഇത് നാടൻ്റെ ഒരു നാടന്റെ ഒരു മിക്സ് സാധനമാണ്. నేను పక్కా లోకల్. അല്ലേ? నైస్. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 64 మంది చనిపోయారు. ఇప్పటికే సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించి పలు చోట్ల బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. ఇది తీవ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ഓ ബ്ലാസ്റ്റ് കാണിച്ചില്ല കേട്ടോ, നമ്മളെ ആഫ്റ്റർ എഫക്റ്റ് ആ കാണിക്കുന്നത്. ഓ പാട്ട് കഴിഞ്ഞപ്പോഴേ തോന്നിയിരുന്നു എന്തെങ്കിലും ഉണ്ടാവും അല്ലേ? ഡെഫിനറ്റ്ലി ഞാൻ വിചാരിച്ചായിരുന്നു. ആരാ? ഓ കല്യാണം കഴിക്കാൻ ഉദ്ദേശിച്ചാണല്ലേ? ആൾക്ക് അങ്ങനെ എപ്പോഴെങ്കിലാണ് ഒരു പെങ്കൊച്ചിനെ ഇഷ്ടപ്പെട്ടത്. ఎంతో మంది పిల్లలు పోయారు. ఎంతో మంది తల్లులు పోయారు. వీళ్ళు ఏ పాపం చేశారు? వాళ్ళని కాపాడాల్సిన ప్రభుత్వం ఏమి పట్టనట్టు చూస్తుంది. Politics. సరిపోయేదా మీకు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే మీరు చల్ల వస్తుంది. ആ ഗവൺമെന്റിനെ പറയുമ്പോ അല്ലേ മറ്റേ പേരല്ലോ. ഓ കുട്ടീനെ എടുത്തു. త్వరగా తినేస్తే స్కూల్కి వెళ్దాం ఏంటి? ఓకేనా? అట్టే చూడు. వాడిని నేను రెడీ చేస్తాను కదా బోసు. నీకెందుకు ఇవన్నీ? స్కూల్ కి కూడా నేనే పంపిస్తాను. నువ్వు వెళ్ళు. ఏంటిది? నేను బానే ఉన్నా. ഓ ആ ക്യാരക്ടർ. వాడు నాకున్నాడు. చాలు చెప్పాలి. వాళ్ళు డెలివరీకి ఉన్న కదా. Oh, he's in an immense pain. Any clues? No, sir. പക്ഷെ ഈ പോലീസ് ഓഫീസർ നല്ല രസമല്ലേ റോള്? വളരെ കാമായിട്ടുള്ള ആള്. వాళ్ళు ఎవరో ట్రేస్ అవుట్ చేయండి. ఓకే సార్. സൈബർ ഹെഡും കൂടി ഇല്ല ആള്. He wants to do something good but he is not able to because of ആ ഒരു കൺട്രോളിൽ എപ്പോഴും ഉള്ളേ ജോബ്. അതാണ്. കൊച്ചിനെ കളിപ്പിക്കുന്നത്. అలా కాదు నాన్న. ఇటు അറിഞ്ഞോ? I feel ఒకసారి బయటికి రండి. ഉണ്ണിമോൻ തന്നെയല്ലേ യെസ് 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 അറിഞ്ഞറിഞ്ഞ്. കേട്ടോ ഉണ്ടായില്ല. ആ ബോസാണോ? എന്തുപറ്റി? ഓ മോനെ ലാലേട്ടൻ. పొలిటికల్ కన్సర్న్ లో ప్రైవేట్ ట్రాక్టర్ పడింది ఈ బాడీ. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో సూసైడ్ అని తేలింది. പക്ഷെ ആള് സൂയിസൈഡ് ചെയ്യോ? ഡൗട്ട് ഉണ്ട്. ആ ആർക്കും വിശ്വാസം വരുന്നില്ല. ఈ బ్లాస్ట్ లో టెర్రరిస్ట్ ట్రాక్టర్ అని కంక్లూజన్ కి రావడం తప్పు సార్. బ్లాస్ట్ లో జరిగిన విధానం, వాళ్ళు వాడిన వెపన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ స్ట్రేంజ్ సార్. వెరీ మచ్ లోకల్ సార్. సిటీలోకి కొత్తగా దిగిన మనుషుల మీద కూడా ఎంక్వైరీ పెట్టారు. ఐ సస్పెక్ట్ వెరీ బిగ్ కాన్స్పిరసీ సార్. వాట్ డు యు మీన్? ఇది ఇక్కడే ప్లాన్ చేసిన అటాక్. దీని వెనక చాలా He's a nice police పెద్ద officer. ఇంకొన్ని సీరియస్ ఆఫ్ బ్లాస్ట్ కూడా ఉంటాయని అనుమానం. అండ్ అట్లీస్ట్ స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ అవసరం. జరగబోయే వాటిని ఆపాలి సార్. ఆవేశంలో ఏవేవో డెసిషన్లు తీసుకోవడం మంచిది కాదు చంద్రశేఖర్. అది కాదు సార్. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో రెగ్యులర్ Oh. కంప్లీట్లీ హైపోథిటికల్. ఏ ఎవిడెన్స్ లేకుండా ఇలాంటివన్నీ బయట పబ్లిక్ ఎంత పానిక్ అవుతారో తెలుసా? సో ప్లీజ్ ట్రస్ట్ మీ సార్.
మిస్టర్ చంద్రశేఖర్, ఇలాంటి విషయాల్లో పర్సనల్ ఒపీనియన్ యాక్షన్స్ తీసుకోవడం డిపార్ట్మెంట్ కి మంచిది కాదు. గవర్నమెంట్ నుంచి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. జస్ట్ లీవ్ దట్ హియర్ సార్. దిస్ ఇస్ అన్ ఆర్డర్. మనలో లేదంటే నమ్మ బ్రతకట్లేదు. వాడు ఎందుకలా చేసుకున్నాడు? He won't do suicide. I think something. Something happened. Has he gone to him directly? Maybe. పోలీస్ ఆఫీసర్ వన్నల్లో ఈ పనులు మాత్రమే చేయాలని పోరాడుతూ వచ్చాను. I'm wrong. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలంటే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే చాలనుకున్నాను. అవతల వాడి కన్నీరు చూసి తల్లడిల్లే గుండె ఉంటే చాలు. ఆవేశంలో చేస్తున్న పనుల వల్ల మీకేదైనా జరుగుతుందేమోనని భయపడుతూ ఉండేవాడిని. కానీ ఆవేశమే మీ ఆయువు, ఆయుధం, ఆనందమని తెలుసుకోలేకపోయాను. మొన్న జరిగిన పేలుళ్లలో ఎంతో మంది అమాయక ప్రాణాలు బలైపోయాయి. దాని వెనుక చాలా పెద్ద కుట్రుందని నా నమ్మకం. ఇన్వెస్టిగేషన్ ఆపమని చాలా ఒత్తిళ్లు, బెదిరింపులు. వినకపోతే నన్ను చంపడానికి కూడా వెనుకాడు. అయినా నేను భయపడ్డా. కానీ మొన్న జరిగిన పేలుళ్లాగా మళ్లీ జరగచ్చు. ఏ క్షణాన్ని ఏం జరిగి ఇంకెన్ని ప్రాణాలు పోతాయని భయంగా ఉంది. సాయం కోసం ఎంతో మంది జనతా గ్యారేజ్ వస్తున్నారు. ఈ పోలీసుడు ఓడిపోయి సాయం కోసం జనతా గ్యారేజ్ వచ్చాడు. జనతా గ్యారేజ్ ఓడిపోయి సాయం కోసం మీ ముందు నించుంటే తప్పు కాదు. కానీ మీరు నించుంటే మనిషి మంచి ఓడినట్టే. అవి ఎక్కడికి పో. ఇంతకాలం ఈ ధైర్యానికి మా ధైర్యంతో అనుకున్నాం. కానీ ఈ ధైర్యమే భయంగా మారుతుంది. దానికి కారణమైన ఎప్పుడు బతుకుంటాం.